విజయ్ దేవరకొండ రష్మిక వివాహ బంధంతో ఈరోజు ఒకటయ్యారు. అయితే ఈరోజు ఉదయం ఉదయపూర్లో 10 గంటలకు హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా వాళ్ళ వివాహం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు అటు కర్ణాటకకు సంబంధించి కూడా కొడలి అనే ఒక సాంప్రదాయం, అంటే రష్మిక మందాన వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఈరోజు 4:30 గంటలకు కూడా వివాహం జరగబోతుంది. 2 సాంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్ళు చేసుకోబోతున్నారు. ఇప్పటికే మన సాంప్రదాయ తెలుగు సాంప్రదాయ పద్ధతి ప్రకారం కూడా ఉదయం 10 గంటలకు వివాహమైంది వీరిద్దరికి. అయితే గతంలో కూడా మనం చూసాము వీళ్ళ ఏదైతే పెళ్లికి సంబంధించి కూడా వీళ్ళ రిలేషన్కి సంబంధించి కూడా చాలా రూమర్స్ వచ్చినప్పటికీ ఎక్కడా కూడా వీళ్ళు అంటే ఎవరికి కూడా వీళ్ళకి అనౌన్స్ చేయలేదు వీళ్ళిద్దరు రిలేషన్లో ఉంటున్నట్టు కానీ వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అవుతున్నట్టు కానీ ఎక్కడా వీళ్ళు రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే పెళ్లికి సంబంధించి మనం చూసినట్లయితే పెళ్లి ఉదయపూర్లో జరుగుతుంది. కుటుంబ సభ్యులు కేవలం కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, అటు రష్మిక ఫ్రెండ్స్ ఫ్యామిలీ, కొంతమంది బంధువుల మధ్య మాత్రమే వివాహం జరుగుతుంది. దానికి పకడ్బందీగా అంటే మనం గతంలో చూసాం వీరి పెళ్లికి అటు నెట్ఫ్లిక్స్ 60 కోట్ల వరకు కూడా డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా అంటే ఇస్తామని టెలికాస్ట్కి ఇస్తామని చెప్పినా సరే ఈ జంట దాన్ని తిరస్కరించింది. అయితే దాని తర్వాత పెళ్లికి కూడా పకడ్బందీగా అంటే వెళ్ళేటువంటి ఎవరైతే గెస్ట్లు ఉంటారో వాళ్ళకు కూడా ఫోన్లు అలో చేయకుండా ఫోన్లను కూడా బయటనే పెట్టి రావనే షరతులతోని కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది సెలబ్రిటీలు ఇలా పెళ్లి చేసుకోవడం జరిగింది. మనం చూస్తే అనుష్క, విరాట్ కోహ్లీ కావచ్చు, అటు దీపికా పదుకోనే, రణ్వీర్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఇలాంటి పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అటు నిన్న నైటు అటు మనం చూసుకున్నట్లయితే సంగీత్కి హల్దీకి సంబంధించిన ఫొటోస్ కొన్ని అక్కడక్కడ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే అవి కొంతగా ఎవరో ఒకరు తీసి ఉండి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈరోజు ఉదయం వాళ్ళిద్దరికీ వివాహమైంది, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఆల్మోస్ట్ చూస్తే వాళ్ళంతా కూడా వీరిద్దరూ 2018లో గీతా గోవిందం అనే మూవీతో కూడా కలిసి పనిచేశారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రూమర్స్ అంటే ప్రేమించుకుంటున్నారు, రిలేషన్షిప్లో ఉంటున్నారు అనే వార్తలు వచ్చాయి. దాని తర్వాత కూడా మళ్ళీ మరొక మూవీతో 2019లో డియర్ కామ్రేడ్ మూవీతో కూడా వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు. దాని తర్వాత చాలామంది వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయని పరిస్థితి. దాని తర్వాత 7 ఇయర్స్ రిలేషన్షిప్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ రష్మిక ఈరోజు వివాహ బంధంతో ఒకటవ్వడం, అటు వీళ్ళిద్దరి ఫ్యాన్స్ అంటే అటు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్, అటు రష్మికను చూసుకున్నట్లయితే అటు రష్మిక కూడా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ చాలా పెద్ద స్టార్స్ ఒకేసారి అంటే వాళ్ళిద్దరు రిలేషన్స్లో ఉండి ఒకేసారి వాళ్ళ వివాహ బంధానికి సంబంధించి కూడా పెళ్లి చేసుకోవడం అనేది అటు ప్రేక్షకులకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ పెళ్లికి సంబంధించి కూడా ఎలాంటి వివరాలు కూడా బయటికి ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ వ్యక్తిగత ఫొటోస్ కూడా ఏవి కూడా ఇప్పటివరకు సోషల్ మీడియా రాలేదు. ఒకటో రెండో వచ్చినప్పటికీ కూడా అవి ఎవరో బై మిస్టేక్ తీసిన వీడియోస్ లాగా బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అయితే పెళ్లి ఈరోజు ఉదయం 4 గంటలకు మళ్ళీ వేరే పద్ధతిలో పెళ్లి జరిగిన తర్వాత కూడా వచ్చే నెల 4వ తారీఖున హైదరాబాద్లో తాజ్ కృష్ణాలో కూడా గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి చాలా వరకు కూడా బాలీవుడ్ నుంచి కూడా అటు ఎవరైతే విజయ్ దేవరకొండ రష్మిక స్నేహితులు ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చే అవకాశం ఉంది భారీగా. దీనికి అటు పెళ్ళికి హాజరు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రిసెప్షన్కి ఇటు ఆహ్వానం పంపినట్టుగా కూడా సమాచారం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఈరోజు జరిగినటువంటి పెళ్ళికి సంబంధించిన వాటికి కూడా గతంలో అదే 2 రోజుల క్రితం కూడా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్లో సంబంధించి కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో కూడా విజయ్ దేవరకొండ చెప్తూ మీ అందరికీ తెలిసిందే, మేమంతా మీకు నచ్చిన కపుల్స్, మీరందరి ఆశీర్వాదంతోనే ఇప్పుడు మేము ఒకటవ్వబోతున్నామని కూడా తన ఆ పోస్ట్లో రాసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఈరోజు మ్యారేజ్ అయినప్పటికీ కూడా రిసెప్షన్ హైదరాబాద్లోనే ఉంటుంది. దానికి కూడా అధిక సంఖ్యలో ఎవరైతే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బాలీవుడ్ వర్గాల నటీనటులు కావచ్చు, అటు రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా హాజరవుతున్నారనేది సమాచారం. అయితే ప్రస్తుతానికి కూడా వీళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఫొటోస్ కూడా విడుదల కావట్లేదు. అటు మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించి పెళ్ళికి సంబంధించి కానీ ఏ
ఫొటోస్ బయటికి రానంత పకడ్బందీగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని చెప్పొచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.